ఒక్కొక్క రోజున స్వామివారి ముఖం వెలిగిపోతూ ఉంటుందండి. అప్పుడు మేము అనుకుంటాం కొండకెవరో భక్తులు వస్తున్నారు అని గుర్తు. వాళ్ళు వచ్చిన రోజున ముఖం వెలిగిపోతుంది. రోజు చూస్తుంటాంగా, మాకు తెలుస్తుంది. మరునాడు కొంచెం దిగులుగా ఉంటాడు సుప్రభాతం చదువుతుంటే. ఓ, ఆ భక్తులు ఎవరో కొండ దిగిపోయారన్నమాట. పిలుస్తాడు. పిలిచి లక్ష్మీదేవితో చెప్పుకున్నాడు. వాడేం వేస్తాడు హుండీలో? ఓ రూపాయి కాసేస్తాడు, ఓ 10 రూపాయలు వేస్తాడు, మహా అయితే 100 రూపాయలు వేస్తాడు. లక్ష్మి వాడు ఆ డబ్బు హుండీలో వేసినప్పుడు నేను కింద చెయ్యి పెట్టి పట్టుకుంటాను. ఆ కాసు తీసి నా జేబులో పెట్టుకుంటాను. కలియుగంలో ఇక్కడ నేను ఉన్నంత కాలం నా జేబు ఖర్చు ఆ భక్తుడిచ్చిన ద్రవ్యం. నేను కుబేరుడికి కట్టేటటువంటి వడ్డీ అందులోంచి కడతాను. మిగిలినది అజ్ఞులైన జనులకి పింతు నచలమతిని. రకరకాల కారణాలు పెడతాను. ఏదో హాస్పిటల్స్ పెట్టిస్తాను, అన్నదానాలు చేయిస్తాను,